ఫస్ట్ కంటెస్టెంట్స్ క్లయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కదా నిన్న, ముగ్గురిని, యష్మి, నిఖిల్ అలాగే నైనికని. అది ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ వాళ్ళు పట్టినప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. వాళ్ళ ఇష్టం. మన శేఖర్ భాష జెన్యున్ పాయింట్ చెప్పాడు. నా గురించి నా లెక్కలు తెలుసు, నా బొక్కలు అన్నీ ఇష్టం తెలుసు, నేను వేరే టీంకి పోతే తను అడ్వాంటేజ్ తీసుకుంటే కాబట్టి నేను తన టీంకి పోతా అని శేఖర్ భాష చాలా మంచి పాయింట్ చెప్పి తను జాయిన్ అవటాలు కానీ, మన బేబక్క జాయిన్ అవటాలు కానీ ఒక అంతా బాగా అనిపించింది. లాస్ట్ మీద చూడండి సోనియాకి నిఖిల్ని వదిలేశారు. సో అక్కడ చాలా బాగా అనిపించింది అండి. ఇంకోటి నాగమణికి అంటది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ ఒకటే లేస్తారు, నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ విష్ణుప్రియ అంటే ఎందుకు నాగమణి గారు సెలెక్ట్ చేసుకున్నాం అంటే నేను సెలెక్ట్ చేసుకుంటే అసలు ఎవరు సెలెక్ట్ చేసుకోరు అని అన్నారు. నిజం, అయితే కరెక్టే. కానీ సో అలాగే అది కానీ నెక్స్ట్ వచ్చిన ఒక ఏదైతే ఉంది గేమ్, హాకీతో గేమ్ ఆడాలి కానీ అభయ్ చాలా మంచి గేమ్ ఆడాడు. తనకు స్టార్టర్ చెప్పాడు, నేను మన ఆది ఓడిస్తున్నప్పుడు తన కన్ను చూడలేదు, నేను దాన్ని ఫోకస్ చేసిన అన్న పాయింట్ చాలా బాగుంది. ఇందాక వచ్చిన ప్రోమో ఇస్తానండి. లైక్ ఏంటంటే బ్రిక్స్ పెట్టాలి, ఒక 5 బ్రిక్స్ పెడితే అది విన్నర్ అన్నమాట. సో మన ఎవరు నైనిక టీము, మన యష్మి టీము ఆడాలి. యష్మి టీం వాళ్ళు తన పని తను చేసుకోకుండా వాళ్ళు 5 బ్రిక్స్ పెట్టకుండా మన నైనిక టీం అవుతుంటే ఇది కొద్దిగా అన్ఫేర్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంతకుముందు టాస్క్ చాలా బాగా యష్మి టీం వాళ్ళు చాలా బాగా చేశారు. ఈసారి ఎందుకు అట్లా ఆడే ఫీలింగ్ వచ్చింది ఏందో మరి నాకైతే. స్ట్రాటజీ అనుకోవచ్చు కదా యష్మి టీం వాళ్ళది. స్ట్రాటజీ ఓకే చూడండి, మరి అంత అంటే అసలు అంత అనిపోయారు. మరి గేమ్ ఎట్లా ఆడదు చెప్పు, నువ్వు పెట్టనియో నేను పెట్టినా, నువ్వు పెడుతుంటే నేను గుళ్ళు కొడతావు, నేను పెడుతుంటే నువ్వు గుళ్ళు కొడతావు. ఇప్పుడు గేమ్ ఇంకెప్పుడు అవుతుంది. సో అలా కొద్దిగా అన్ఫేర్ అనిపించింది. చూద్దామమ్మా, నాకైతే కొద్దిగా. ఇంకోటి మన కిరాక్ సీత కూడా ఏడ్చింది పాపం. తను ఎందుకు ఏడ్చో తెలియదు. మన నైన్కి ఒక మాట ఉంది, బ్యూటీ విత్ బ్రెయిన్ అని. మరి తను ఎందుకు అంత ఎమోషనల్ కనెక్ట్ అవుతుందో, మేబీ తను కూడా మన నాగమణి కట్టేలాగా కొద్దిగా ఎమోషనల్ చేస్తుందా ఏమో తెలియదు. కానీ ఫుల్ ఎపిసోడ్ చూద్దామని నేను ఈగర్ వెయిట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు క్లయింట్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు పాయింట్స్ రైజ్ చేసి చెప్పారు కదా చీఫ్స్. సో అలా చెప్పినప్పుడు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరిది అంటే కరెక్ట్ పాయింట్ అనిపించారు? నాకు ఈయనది మన నైనిక పాయింట్ చాలా బాగా అనిపించింది. లైక్ విష్ణుప్రియ సెలెక్ట్ చేసాము. నా టీం అందరూ కష్టపడేవాడు ఉన్నారు, ఎంజాయ్ చేసే ఉన్నారు. ఎంటర్టైన్మెంట్గా విష్ణుప్రియ వాళ్ళని తను కరెక్ట్ జెన్యున్ పని చెప్పింది. తనే ఫస్ట్ 4 తీసుకున్నది. అది కొద్దిగా ఫెయిర్ అనిపించింది అండి. అంటే ఇప్పుడు నైనికాలు రింగ్ గేమ్ లో విన్ అయ్యారు కదా, సో అందుకు యష్మి వాళ్ళు అంటే చూడలేక ఇంకా బ్రిక్స్ ని కొలగొట్టారు అనుకోవచ్చా? మేము ఉండొచ్చు కానీ మరి అంత అన్ఫేర్ ఉండొచ్చు. గేమ్ ఆడాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, కానీ మరి అంత అన్ఫేర్ ఉండకూడదు అనే ఫీలింగ్ వచ్చింది. బ్రిక్స్ అయితే నాకైతే కొద్దిగా అన్ఫేర్ అనిపించింది. ఇంకా ఫుల్ ఎపిసోడ్ చూడలేదు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు కాబట్టి ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఎవరు తప్పు అయింది అనేది మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు నాగమణి కంటే నిఖిల్ సెలెక్ట్ చేసినప్పుడు చెప్పారు కదా కొన్ని పాయింట్స్, ఏంటి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ, నీకు నువ్వేంటో అనేది ఇంకా అంటే చాలా మందికి తెలియట్లేదు ఇక్కడ, నిన్ను నేను ప్రూవ్ చేస్తాను అన్నట్టు చెప్పారు కదా. సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? కరెక్ట్. నిఖిల్ ఒక మాట అన్నాడు, నువ్వు ఉంటే కొద్దిగా కొన్ని మర్చిపోయిన విషయాలు కూడా నువ్వు కనిపెడతావు అన్న పాయింట్. ఆ పాయింట్ వరకు ఓకే, చాలా మంచి తెలియజేశారని నేను నాగమణికి నువ్వు ఒక విషయం చెప్పాలంటే నిజంగా నేను అసలు ఊహించలేదు. 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆయన గేమ్ ఆడట్లేదు, ఓన్లీ ఏడవటమే స్టార్ట్ చేశాడు. మళ్ళీ గ్రూప్లో చిచ్చులు పెడుతున్నాడు. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఎవరు చెప్తుంటే చెప్పనియట్లేదు. అంతే మా అనిల్ రావుప్పుడు ఒక డైరెక్టర్కే ఆయన అంత ఓవర్ మాట్లాడాడు. ఒక డైరెక్టర్ వచ్చి నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే నేనే ఫ్యాన్ అని అంటారు. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అన్న ఫీలింగ్ వచ్చింది. కావాలని మోసంబీలు గొడవ పెట్టాలి, సోనియాకు చెప్పటాలు కానీ, అఫ్తీర్ రెచ్చగొట్టటాలు కానీ. సో ప్రతి విషయం వచ్చినప్పుడు సింపతి వర్కౌట్ చేయాలి. చూడండి, నాకు కూడా అసలు నేను ఎంత పేదన్నాను మీకు తెలుసా అండి. మీరు నాకు క్వశ్చన్ అడితే నాకు బాగా అనిపించింది. నాకు ఫ్లాట్ గురించి తెలుసా అండి. అసలు నాకు తినడానికి ఇంట్లో బియ్యం లేకుంటే బిర్యానీ వండుకొని తింటున్నాను. నాకు తాగడానికి నీళ్ళు లేకుండా థమ్స్అప్ తాగుతున్నాండి. బస్సు టికెట్ లేకుండా బండి మీద పోతున్నా, ర్యాపిడో బుక్ చేసుకుని పోతున్నా. అంత ఫ్లాట్ బ్యాక్ ఉందండి నాకు. సో అట్లా అంత మాత్రం నన్ను బిగ్ బాస్ గెలిపిస్తారా అండి? దయచేసి ఈ సింపతి బంద్ చేయాలి ఇప్పటికైనా. ఈ సింపతితో ఓట్లు వేసేటాలు, ఈ సింపతి ఆల్రెడీ కొన్ని సింపతి ఓట్లు వేసి గెలిపించినా అదే స్ట్రాటజీ నీ అబ్బా నా బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అయింది. అసలు ఊహించలేదు ప్రజలు ఇంత సింపతి, సింపతితోనే బతికేటట్టున్నారు సార్ ప్రజలు. ఈ వాషింగ్ పౌడర్ ఎనుమా మీ సింపతికి ఒక కర్మరా బాబు. నిజంగా అది మామూలు సింపతి కాదు. సింపతి కోసం ఓట్లేస్తారా అండి? ఇంకెన్ని రోజులు అండి సింపతి? కష్టపడే వాళ్ళకి ఓటేయండి, నిజం జెన్యున్ ఓటింగ్ కష్టపడతారు వాళ్ళకి ఓటేయండి, ఆనెస్ట్ వాళ్ళకి ఓట్లేయండి. కానీ అరే సింపతి చంపేస్తున్నారు. సింపతి 2.1 ఫీలింగ్ కలిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు అనిపించాలి, సెల్ఫీ చెప్తానా, జెన్యున్ చెప్తానా, ఈ వీక్లో యాజ్ పర్గా నాగమణి కంటే ఎలిమెంట్ రావాలి. తను ఎలిమెంట్ చేయకుండా మాత్రం నిజంగా బిగ్ బాస్ కావాలని నాగమణి కంటే సేఫ్ జోన్ పెట్టిందన్న ఫీలింగ్ వస్తుంది. అది సేమ్ సింపతి. సరే అండి, తన సింపతి చెప్పాడు. తన సింపతి చెప్పండి, అందరం బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోతాం, కప్ తీసుకుపోతారా అండి. అసలు మరీ అంత సింపతితో అయితే నాకు విచిత్రంగా అనిపించింది. ఎనీవే చూద్దాం. ఇట్లాంటి వ్యక్తి సింపతికి మీరు కప్పిస్తే మాత్రం నా లైఫ్లో ఇట్లాంటి బిగ్ బాస్ చూడదలుచుకో. ఇప్పుడు బిగ్ బాస్ చూడాలన్న ఫీలింగ్ కలిగి ఇట్లాంటి వాళ్ళు కప్పిస్తే మాత్రం
రివ్యూస్ మీరు చూడకపోతే ఎలా అండి? అది చూడండి మా రివ్యూస్ కూడా బాగా కలుగుతుంది అన్నమాట. ఇట్లాంటి వ్యక్తి మీరు చూడండి, అభిజిత్ బిగ్ బాస్ చూసాము చాలా అయిపోయి అంటే బిగ్ బాస్ చూడాలని ఫీలింగ్ అనేది. అంతే లాస్ట్ పల్లె ప్రశాంత్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా ఆడాడు. అంటే అక్కడ సింపతి ప్లే చేస్తారు కానీ ఒక రైతు బిడ్డ కాన్సెప్ట్ ఆడు పోరాడి అండి, చాలా టాస్క్లు పోరాడి. ఇక్కడ పోరాటం లేదా పోరాడలేదు పింగ్ లేదు కానీ సింపతి, ఓన్లీ సింపతి. ఏడు వాళ్ళు నేను యాక్చువల్లీ కటింగ్ చేసుకుని అనుకున్నాను నిన్న తన విషయాలు చూసి. నిన్న నేను కటింగ్ చేసుకోకపోతే వీడియో రిలీజ్ అయింది విగ్ అని. అట్లా అంటే నేను ఆయన తన లోపల ఇంకా ఎన్నో చూస్తున్నాడు. తన లోపల ఆ ఫేక్ కనిపిస్తుంది, తన లోపల కట్టప కనిపిస్తున్నాడు, తన లోపల రెచ్చగొట్టే తనం కనిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకుంటే నిజంగా బిగ్ బాస్ మరి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా, ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. కాకపోతే ఫస్ట్ వీక్ లో పెద్ద క్రేజీనెస్ రావాలి, చాలా డల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేది. ఎందుకంటే శేఖర్ భాష ఈ మధ్య బాగా వైరల్. బేబక్క కొన్ని వీడియోలు చాలా మంది చూశారు. అలాగే ఓం ఆదిత్య ఉన్నట్టు కానీ ఆయన ఎప్పుడో 18 years క్రితం సినిమా తీసిండు కదా, పక్కన పడకుండా పోయాడు. సో ఆయన క్రేజ్ కూడా లేదు. నెక్స్ట్ అఖిల్లో నిఖిల్ ఎవరో ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ కదా, నిఖిల్ పర్వాలేదు, కొంచెం యాటిట్యూడ్ బాగా చూస్తున్నాడు, బాగా వస్తున్నాడు. అసలు అమ్మాయిలు అబ్బాయిలను కూడా చెప్పాడు, ఫుల్ కంట్రోల్లో పెడతాడు. అది కొంచెం ప్లస్ మైనస్ అయ్యే అవకాశం, 2 అవకాశాలు ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ ఆడపిల్లల్లో నైనిక చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే డాన్సర్ కాబట్టి కొంచెం బాడీ ఫిట్గా ఉండాలి వాళ్ళకు. సో డాన్స్ ఈజీగా వేయాలంటే బాడీ ఫిట్గా ఉండాలి. అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆమె గెలవగలుగుతుంది. ఇప్పుడు చీఫ్ అయ్యింది కూడా. సో ఆడపిల్లలో దమ్మున్న క్యారెక్టర్ ఎవరంటే ఆమె అనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో ఏం చిన్న పిల్లలు అనుకున్నావా అన్నది, అగ్గిపుల్ల ఆడపిల్ల ఆడపులి నైనిక, ఆమె తోటి పెట్టుకోకండి, పొట్టిదైనా చాలా గట్టిది. చాలా మంది అరుస్తున్నారు. మీ అరుపులు కేకలు ఏదో అంటారు, మన రామచరణ్ తలుపుంది, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అని చెప్పేసి. నైనిక అరిస్తే మెరుపులు వినపడతాయి, బిగ్ బాస్లో బ్లాస్ట్ అవుతుంది, పిడుగులు పడుతుంది. నైనికని ఏమనగర్రి, పొట్టిదైనా సరే చాలా గట్టిది, సపోర్ట్ చేస్తాం. కానీ నా ఓటైతే బేబక్క నువ్వే పెద్ద దిక్కు, బిగ్ బాస్కి పెద్ద దిక్కు బేబక్క. ఆమె ఫైనల్ వరకు ఉండాలి, ఆమె గెలవాలని నా పర్సనల్ ఫీలింగ్. కానీ బిగ్ బాస్ యాటిట్యూడ్ ప్రకారం, వాళ్ళ స్క్రిప్టెడ్ ప్రకారం, నాగార్జున ఆయన నేను చదివినంత ప్రకారం నాగార్జున అమ్మలు, నాగ చైతన్య అమ్మలు వీళ్ళందరూ కలిసి, రాజస్థాన్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి శేఖర్ భాషను గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ బాగా సపోర్ట్ చేశాడు. రాజస్థాన్ వచ్చింది ఉయ్యాల జంపల ద్వారా, ఉయ్యాల జంపలకు నిర్మాత నాగార్జున. సో ఇప్పుడు బేబక్క గేమ్స్ అవి టాస్క్ అవి సరిగా ఆడట్లేదు కదా, లైట్ తీసుకుంటున్నారు కదా తర్వాత అని. మరి ఫస్ట్ వీక్ నామినేషన్ వచ్చింది ఆల్రెడీ, ఎలిమినేషన్ కూడా అయిపోతుంది ఇంకా 2 days లో. బేబక్క ఇంటికి పెద్ద దిక్కులా ఉంది, అక్క లాంటిది, అమ్మ లాంటిది, అందరిని అర్థం చేసుకుంటుంది, కొంచెం కంట్రోల్లో ఉన్నది. కూడా ఆడాలి కదా, కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పిన ఆడపిల్లలు అందరికన్నా స్ట్రాంగ్గా ఉన్నది నైనిక అని. ఆమె కొంచెం ఒక 2-3 నెలల ముందు చెప్పుంటే కొంచెం జిమ్ చేసి అప్పటికి అన్నది, ఎవరు డైరెక్టర్ మారుతి వచ్చినప్పుడేమో మీరు వస్తున్నారని తెలిస్తే ఒక 10 కిలోలు తగ్గి వచ్చేవాళ్ళు సార్ అని చెప్పేసి ముందు చెప్పుంటే కొంచెం మంచి జిమ్ చేసి కొంచెం బాడీ అని తగ్గి వచ్చేది, మంచి బౌన్సర్ లాగా ఉండేది, ఒక్కొక్కరు లేపు అవుతులు ఇసిరేసేది. మణికట్ట అయితే ఇట్లా పట్టుకొని సొక్క బట్టి కిలో కండలేదు, వాడు ఒకడే ఎడుతున్నాడు. నా అటు ఇట్లా నేను ఎవరు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా పర్సనల్ ప్రాబ్లం తెలుసా. నీ పర్సనల్ ప్రాబ్లం ఎవరికి కావాలి రా భయ్, లోపలికి వచ్చి ఏడుస్తున్నాయి ఆడపిల్లక. వాయిస్ ఎలాగే ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, తేడా అనుకుంటున్నారు. ఏడుకు నీ పర్సనల్గా లోపల ఆట ప్రకారం, గేమ్ ప్రకారం దండాలే, గేమ్ ప్రకారం అంటే ఆడు, అంతేగాని పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి నా మిస్సెస్ దూరమైంది, నా పిల్లైంది రా, కూతురు పాప బిడ్డ పిల్ల అంటే రోడ్డు మీద రోమి అంటే వచ్చినావా, నా పోరి నన్ను పిలుస్తాను అని, ఈ పోరిలో లేచి ఆ పోరి దగ్గర పోతే వచ్చినావా, అట్లా ఫీల్ అవుతున్నారు. పిల్ల కాదు, పాపను కూతురును బిడ్డాను. మళ్ళీ తర్వాత నా స్టెప్ ఫాదర్ అని తెలిసిన తర్వాత నేను దూరమైన ఇంటికి మళ్ళీ ఇప్పుడు స్టెప్ ఫాదర్ దగ్గర అవ్వాలనుకున్నా, మళ్ళీ ఆడుతుంది. ఏ సింపతిలు పనికిరావు కాక, నువ్వేం పల్లవి ప్రశాంత్ కాదు. ఆడేదో పల్లవి ప్రశాంత్ రైతు అని సింపతి సంపాదించుకొని వచ్చిండు, కానీ గేమ్స్ మాత్రం ఖతర్నాక్ ఆడి గెలిచిండు. ఆ సింపతి పనికి రాదు, యాటిట్యూడ్ బాగాలేదు. ఎంతసేపు ఎదుటోంతో నేనెవరో తెలుసా, నా మాట వినండి మళ్ళీ తెలుగు మర్చిపోతున్నారు అని బిగ్ బాస్ తలగా పనిచేస్తున్నానికి ఏమన్నా తెలుగు మాట్లాడించు, సంఖ్యలాగా మిత్రులు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ని. హిందీలో లేదా, తమిళ లేదా, మలయాళం లేదా, కర్ణాటక లేదా, అన్ని భాషల్లో ఉంది కదా, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? తలగా పనిచేస్తున్నాయి అసలు మీకు. బిగ్ బాస్ తెలుగు ఎవరు రాగానే కొంతమంది అమ్మాయిలు అంటున్నారు కన్నడలో పరిచయం చేసుకోకపోతే తెలుగు మాట్లాడని చెప్పేసి. అమ్మాయిలకున్న ఇంగిత జ్ఞానం బిగ్ బాస్ లేదు అనే నీకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. మా సొంత అన్నలాగా నువ్వు నాగార్జున, నువ్వు ఉన్నావు కానీ నిన్ను కూడా తిట్టాలనిపిస్తుంది, తిట్టలేకపోతున్నా అన్నయ్య లాగా ఉన్నావు కాబట్టి. సో అక్కినేని కుటుంబం అంటే చాలా విలువలు ఉన్నాయి, చాలా వాల్యూ ఉన్నాయి. ఆ విలువలు పోగొట్టగానే తెలుగు మాట్లాడించు, నువ్వే ఉండాలి, ఓషగా నువ్వే ఉండాలి. ఒక 2-3 వారాలు ఇటు పోయేస్తా అంటున్నావు, నాన్నని తీసుకొస్తా అంటున్నావు, పోతే వెళ్ళి ఎంజాయ్ చేసి రా, కానీ తెలుగు మాట్లాడించు. తెలుగు భాష దేశ భాషలో నువ్వు లెస్స అన్నారు. ఈ మధ్య పుష్ప వల్ల, RRR వల్ల, బిగ్ బాస్ అది బాహుబలి ద్వారా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ఆ విలువలను కాపాడండి. రేపు మాపు మన యాసలు కూడా, రాయలసీమ యాస, తెలంగాణ యాస, ఆంధ్ర యాసలు కూడా దేశం హద్దులు దాటే అవకాశం లేదు. ఎందుకంటే పుష్ప
రంగస్థలం రీసెంట్ గా వచ్చిన దసరా యాసలు కూడా హద్దులు దాటుతున్నాయి. ఆ విలువను కాపాడి బిగ్ బాస్ కాపాడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటారు మీ ఒపీనియన్? చాలా మంది ఉన్నారు. నేను ఉంటే మాత్రం ఆఫ్రీదిని ముందైతే నేను మణికన్నా దోషి పెడతా. అరే ఈ అమ్మని పర్సనల్ ప్రాబ్లం మాకెందుకురా, ముందు అని దోషేస్తా. మైనస్ ఏంటంటే పర్సనల్ ప్రాబ్లం చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం హార్ట్ టచ్ అయింది, సపోర్ట్ చేయాలనిపించింది. ఈ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, కిలో కండలేదు, యాటిట్యూడ్ వద్దు, నీ ఫ్యాన్స్ అంతా పక్కకి వెళ్ళిపోతారు. 2 అమ్మాయిలలో ఇద్దరు కూడా చాలా డల్గా ఉన్నారు. అయ్యా లాహిరిలా హిరిలా హిరిలో ఏమైంది అది అంత క్రేజ్ సంపాదించిన ఒక్క సినిమా 18 ఏళ్ళు. ఆడపిల్లకు 18 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేస్తారు, మగాడికి 20 వచ్చినాక 21 వచ్చినాక పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆడపిల్లకి ముందు జ్ఞానం వస్తుందంట, మగాడికి 21 ఆ జ్ఞానం వస్తుందంట. నీకు ఇప్పటికి కూడా రానట్టుంది, నీ హుషారు కనపడట్లే, అది తెచ్చుకో. 18 ఏళ్ళ ఒక సినిమా వచ్చి ఇంతవరకు నువ్వు కనపడతలేవు మాకు. మళ్ళీ వచ్చినా క్రేజినెస్ లేదు, ఏం లేదు, సైలెంట్గా ఉంటున్నావు, అసలు ఎవరు సరిగా కావట్లే. వీళ్ళందరూ విషయాలు పక్కన పెడితే బిగ్ బాస్ క్రేజ్ తగ్గిపోద్ది. చాలా చండాలంగా ఉంది ఈ వీక్ అయితే. క్రేజ్ ఫుల్ కావాలి, నీకు మైనస్ అవుతుంది, ముందు వాళ్ళకి కాదు. వాళ్ళు పోయి ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు, ఏదో వీడియో చేసుకుంటారు, హల్చల్ అయిపోతారు. బిగ్ బాస్ మైనస్ అవకాశాలు ఇట్లే ఉంటే మాత్రం ఈ ఎపిసోడ్ ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ ఎపిసోడ్ 9 కూడా ఎవరు చూడకుంటారు. బిగ్ బాస్ క్రేజ్ పెరగాలంటే నువ్వు ఎవడైతే స్క్రిప్ట్ రాసేసి పెట్టుకొని వాళ్ళందరినీ తొక్కి పెట్టినావో వాళ్ళని బయట ఉన్న అటు మొత్తం బయటకు తీసుకురా. బిగ్ బాస్ క్రేజ్ పెడుతుంది, వాళ్ళ క్రేజ్ పెడుతుంది, ఎవడో ఒకటికి వెళ్తాడు. నువ్వు 5 రాసి పెట్టినావు శేఖర్ భాష కానీ బేబక్క గెలవాలని